అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 16 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని రాసేందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్యలు చేస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. దూర ప్రాంతాల వారు కూడా వారి యొక్క సమస్యలను ఫోన్లోనే తెలుపుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ కుటుంబ వాతావరణము రేపటి రోజున సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలే ఇంటి వాతావరణాన్ని మార్చగలుగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచన ఉంటుంది. ఇంటి బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తాయి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడపబోతున్నారు. ఇంటి వాతావరణం మళ్ళీ ప్రశాంతత అవుతుంది. పెళ్లి విషయంలో కొంత ఆలోచన పెరుగుతుంది. వివాహ నిర్ణయాలు వాదన పడే అవకాశం కూడా ఉంది. ఇంట్లో పెద్దల యొక్క అభిప్రాయాలు కీలకమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు మంచి కావండి. పెళ్లి సంబంధాలు స్పష్టత అవసరమని తెలుసుకోండి. పాత ప్రతిపాదనలు మళ్ళీ చర్చకు రావచ్చు. సహనం చూపితే మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాయంత్రము శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో మిశ్రమ భావాలు కనిపిస్తున్నాయి. మీ భావాలను వ్యక్తపరచడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. ప్రియమైన వ్యక్తితో మాటలు తేడాలు రావచ్చు. అయితే ఓర్పుగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమలో నిజాయితీ మీకు మేలు చేస్తుంది. చదువులో దృష్టి కొంత తగినట్లు అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటిలో కొంచెం కష్టపడాలి. గురువుల యొక్క సూచనలు రేపటిలో ఉపయోగపడతాయి. స్నేహితుల సహకారం లభించే అవకాశం కూడా ఉందండి. చదువులో చిన్న ఆలస్యం ఎదురవకపోతుంది. పట్టుదలతో ముందుకెళ్తే విజయం ఖచ్చితంగా వస్తుంది. సాయంత్రం చదువుపై ఆసక్తి కలుగుతుంది. గొడవల విషయాల్లో జాగ్రత్త అవసరము. చిన్న మాట పెద్ద వివాదంగా మారబోతుంది. కోపంతో మాట్లాడితే నష్టం జరగబోతుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా స్పందించవద్దు. పని ప్రదేశంలో విభేదాలు రావచ్చు. శాంతంగా ఉంటే సమస్యలు అయితే ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున వాదనకు దూరంగా ఉంచడం అయితే మంచిది. మీ ఓర్పే రేపటి రోజు మీకు రక్షణ అయితే అవుతుంది. ఇక ఈ రాశి వారి ఆరోగ్యం రేపటి రోజు మిశ్రమంగా ఉంటుంది. అలసట మరియు తలనొప్పి కనిపించవచ్చు. నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆహారంలో జాగ్రత్త అవసరము. బయట ఆహారం తగ్గించడం అయితే మంచిది. మీరు ఎక్కువగా నీరు త్రాగాలి. విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాయంత్రం శరీరం వేలి కనిపించవచ్చు. భార్యాభర్తల మధ్య మాటలు తేడాలు రావచ్చు. అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఓర్పుగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయండి. పాత విషయాలు మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు. భావోద్వేగాలను నియంత్రించాలి. సహనం అవి చూపితే బంధం బలపడుతుంది. సాయంత్రం సమయం కలిసి ఆనందంగా గడుపుతారు. సంబంధంలో స్థిరత్వం ఉంటుంది. రేపటి రోజున ఒక చిన్న శుభవార్త అనిపించవచ్చు. అది కుటుంబానికి సంబంధించిందే ఉండవచ్చు. లేదా ఉద్యోగ విషయంలో రావచ్చు. మనసుకు సంతోషం కలిగించే వార్త ఇది అవుతుంది. ఆ వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. రేపటి రోజున సాయంత్రానికి సంతృప్తి ఉంటుంది. ఒక స్త్రీ వల్ల చిన్న ఇబ్బంది ఎదురు కావచ్చు. ఆమె మాటల వల్ల అపార్థం కలగవచ్చు. నమ్మకం విషయంలో జాగ్రత్త అవసరము. వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ఆమె కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. శాంతంగా వ్యవహరిస్తే నష్టం తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రేపటి రోజున సాయంత్రం పరిస్థితి చల్లబడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు. వాహనాలు నెమ్మదిగా నడపాలి. ప్రయాణంలో ఆలస్యం ఎదురవుతుంది. పత్రాలు చెక్ చేయించుకోవడము అవసరము. దూర ప్రయాణాలు వాయిదా వేయటం అయితే మంచిది. సాయంత్రం చిన్న ప్రయాణం ఉంటుంది. అప్రమత్తత మేలు చేస్తుంది. రేపటి రోజున కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికి చిరాకు రావచ్చు. కోపంతో మాట్లాడితే నష్టం జరుగుతుంది. నిర్ణయాలు కోపంతో తీసుకోకండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ధ్యానం లేదా నడక ఉపయోగపడుతుంది. సాయంత్రం కోపం తగ్గుముఖం పడుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. అత్తమామల నుండి డబ్బు విషయం రావచ్చు. లేదా వారి నుండి శుభవార్త వినిపించవచ్చు. ఆస్తి లేదా సహాయం గురించి చర్చ ఉంటుంది. మాటల్లో స్పష్టత అవసరము. అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి.
వారి సహకారం లభించే సూచనలైతే ఉన్నాయి. సాయంత్రం సానుకూల సమాచారం వస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఆకస్మికంగా చిన్న ధనలాభం కలగబోతుంది. పాత బాకీ డబ్బులు రావచ్చు లేదా అనుకోని సహాయం లభిస్తుంది. అయితే వెంటనే ఖర్చు చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరము. సేవింగ్స్పై దృష్టి పెట్టండి. సాయంత్రము ఆర్థిక ఊరట కలుగుతుంది. మనసుకు ధైర్యం వస్తుంది. రేపటి రోజున ఒక పెద్ద శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉందండి. ఆ వార్త మీ జీవిత దిశను మార్చేలా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. మీకు ఆనందం కలిగిస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం నెరవేరబోతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంటి వారితో ఆనందం పంచుకుంటారు. రోజు చివరిలో కృతజ్ఞత భావం కలుగుతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూసినట్లయితే మీరు విజయం సాధిస్తారు. మీ ఉన్నత అధికారులు మీ విజయాలతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ పిల్లల విద్యపై చాలా శ్రద్ధ పెడతారు. మీ వైవాహిక సంబంధం చాలా బాగుంటుంది. రేపటి రోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కీర్తిని సంపాదించే రోజు అవుతుంది. మీరు మీ పనికి సంబంధించి మీ తండ్రి నుంచి సలహాలు తీసుకోవచ్చు మరియు కొన్ని పనులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలను పరిష్కరిస్తారు. రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు. మీరు రేపటి రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు మీద మీరు మానసిక భారాల నుండి ఉపశమనం పొందుతారు. మీరు చదువు పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. భాగస్వామ్యం కోసం చూస్తున్న వారు రేపటి ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున సాధారణ వ్యాపార దినం అవుతుంది. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలను మరియు ఆలోచనల కోసం ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టవశాత్తు వారు మీ పరిస్థితిని సులభంగా అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మధ్యాహ్నం తర్వాత మీ యొక్క సమస్యలు కొన్ని తొలగిపోతాయి. మీరు దీర్ఘకాలిక అంశాలను చర్చిస్తారు. మీ ప్రశాంతత వైఖరి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు మరియు వారి చదువులపై దృష్టి పెట్టాలి. మీరు షాపింగ్లో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక బిజీగా ఉండటం వల్ల మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోలేరు. వాహనం చెడిపోవడము లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోవడం వల్ల గణనీయమైన ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి సహాయపడదు. కాబట్టి పరిష్కారం కనుగొనడంపై దృష్టి పెట్టండి. మీ కార్యాలయంలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఉద్యోగులపై నిఘా ఉంచండి. పెండింగ్లో ఉన్న నిధులను తిరిగి ఇవ్వటం వల్ల ఆర్థిక చింతలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పురోగతి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. భార్యాభర్తలు కలిసి ముఖ్యమైన రేపటి రోజున ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఇంట్లో క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఫుడ్ పాయిజనింగ్ మరియు చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందండి. కావున బయట ఆహారానికి దూరంగా ఉండండి. మీ జీవన శైలిని మెరుగుపరుచుకోండి మరియు యోగా మరియు ధ్యానం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని నివారించండి. వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం అయితే కాదు. విదేశీ మరియు పెద్ద వ్యాపార అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఎందుకంటే ఇది వారి బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీస్తుంది. వ్యాపారాన్ని తెలివిగా మరియు నియామకాలకు లోబడి నిర్వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కష్టపడి పనిచేయడము మరియు అంకిత భావం ద్వారా మాత్రమే విజయం సాధిస్తారు. రహస్య శక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్ కోసం మీరు మీ బాస్ను నేరుగా అభ్యర్థించండి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవడం చాలా అవసరము. అనవసరమైన లావాదేవీలను నివారించండి మరియు మీ బడ్జెట్లోనే ఖర్చు చేయండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు నివారించండి. ఆస్తి లేదా తల్లి సంబంధికుల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబంలోని పెద్దలతో జాగ్రత్తగా ఉండండి మరియు తెలివిగా మాట్లాడండి. విద్యార్థులకు రేపటి రోజున సవాల్తో కూడుకున్నదిగా అనిపిస్తుంది. చదువులో పనితీరు తగ్గవచ్చు. ఏకాగ్రతను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా చదువుకోండి మరియు అనవసరమైన అంతరాయాలను నివారించండి. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా శనిదేవుని యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది. మరి తెలుసుదాకా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.